ప్రార్థన చేస్తారు. ప్రియమైన రక్షకుడా, నీకు స్తోత్రములు. మనుషులందరూ తండ్రి మహిమగల రాజ్యం చూడాలని మీరు ఆశపడ్డారు. అయితే మానవులకు ఉంటున్న ఆ ద్వేషములు, ఈర్ష్యలు, క్రోధాలు మానుకొని శాంతితో జీవించవాలని ర్యాలీ చేస్తుంటుండగా ఇదెంతో ఆశీర్వాదకరమైన సమయముగా మీరు ఉంచి తన అనేకులకు అది శాంతితో కూడిన సమావేశమని రూట కృపదయ చేయము. ప్రత్యేకంగా మణిపూర్లో తండ్రి నీ ప్రజలకు కలిగిన నష్టము, నీ ప్రజలకు కలిగిన అన్యాయమైన మరణములు ఇవన్నీ ఎరుగుదురు. అయితే మేము మరణము నొందుటకు సిగ్గుపడువారము కాదు గాని తండ్రి ప్రభు మమ్ములను చంపువారిని గురించి మేము దిగులు పట్టం లేదు గాని వారు కూడా సత్యం ఎరిగి వారు కూడా శాంతి పొంది తండ్రి వారు కూడా మేలు పొందాలన్న ఆశతో చేస్తున్న శాంతి ప్రభా ర్యాలీ ద్వారా అనేకులకు ఊరట, అనేకులకు వెలుగు, అనేకులకు జీవం కలగటానికి మీరే కనికరం చూపించు. నీ దయగల ఆత్మ ద్వారా కార్యములు జరిగించువాడు నీవే గనుక 2-3 ప్రార్థిస్తే వింటానన్నావు. ఇంతమంది ఏకీభవించి నీ నామంలో చేస్తున్న ఈ ప్రార్థన ద్వారా మా భారతదేశములకు వెలుగు కలుగునట్లు, వారి కళ్ళు తెరవబడినట్లు, సత్యం ఎరుగునట్లు, నిత్య జీవములకు పాత్రలగునట్లుగా మీరు కార్యం చేయవలసిందిగా ప్రార్థిస్తూ నీ రక్త శక్తి కిందికి మా భారతదేశాన్ని అప్పగించుకుంటూ ఈ శాంతి ర్యాలీని దీవెనకరంగా చేసి ఈ మాటలు కూడా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. ప్రార్థించినటువంటి అయ్యగారికి సమూహం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు దైవజనులు హోసన్న గారు మనకు దేవుని యొక్క సందేశం అందిస్తారు. శాంతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ శాంతి ర్యాలీ ఈ కార్యక్రమంలో పాల్పొందిన దైవ సేవకులకు, విశ్వాసులకు, క్రైస్తవులకు, క్రైస్తవేతలందరికీ యేసుక్రీస్తు నామాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఈ జమల్మడుగు ప్రాంతంలో ఈ శాంతి ర్యాలీ చేయడానికి గల ముఖ్య కారణం మనందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలిసినటువంటి నగ్న సత్యం ఏంటంటే మణిపూర్లో జరిగినటువంటి భయంకరమైన హింసాకాండ. 560 చర్చెస్ ని తగలబెట్టేశారు, అనేక మందిని చంపేశారు, అనేక మందిని గాయపరిచారు, అనేక మందిని నిస్సహాయులుగా చేసేశారు. అయితే బైబిల్లో అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ఏమిటంటే దేశం కోసం, రాష్ట్రం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేసేది ఒక క్రైస్తవుడు మాత్రమే. ఈరోజు మణిపూర్ రాష్ట్రం తిరిగి ఆశీర్వాద మార్గాల్లో నడిపించబడాలని, మన భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని, జిల్లాని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రోజు జరిగేటువంటి ఈ శాంతి ర్యాలీ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదకరంగా జరిగించాలని, ఏ విధము చేతనైనో మన భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి కుటుంబాన్ని యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎవరు నర్ను బాబు గారు ఎస్పీజీ చర్చి అండి బాబు, ఎస్పీజీ క్వార్టర్స్ అక్కడ ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ బంగారు పాదములకి వేలాది వందనాలు తెలుసుకుంటున్నాం నాయన. ఈ యొక్క శాంతి ర్యాలీలో భాగంగా మణిపూర్ రాష్ట్ర ప్రజల నిమిత్తం ప్రార్థిస్తుండగా, మణిపూర్ ప్రాంతంలో తండ్రి మానవత్వం మంట కలిసిపోతుండగా, నశించిపోతుండగా, నశించిన దానిని వ్యతిరేకించడానికి లోకానికి వచ్చి ఉన్నారు. ప్రభువా, వారిని మీరే రక్షించండి, కాపాడండి, మీరే సాయంతో ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ వారి కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అవునయ్యా, వారి పరిపాలించే నాయకులకు సుభిక్షమైన పరిపాలన చేసే భాగ్యాన్ని దయచేసి ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి కావలసిన సమాధానము, నెమ్మది, ఓదార్పు, ఆదరణ మీరు దయచేయండి. వారికి మీ యొక్క కాపుదల, భద్రత దయచేయమని, వారి ద్వారా, మా ద్వారా, అందరి ద్వారా మీరే సమస్త ఘనత, మహిమ, కీర్తి, ప్రభావం మీకు ఆరోపిస్తుంది. యేసు క్రీస్తు నామంలో ప్రార్థన మనవులు
అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ. కొనసాగింపు ప్రార్థనగా ప్రభు మరి రవీంద్ర కుమార్ బాబు గారు ప్రార్థన చేద్దాం. భూమికి ఆకాశమునకు సర్వ సృష్టికర్తైన దేవా, కనికరమ గల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా. ఈ యొక్క మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘోరమైన విపత్తు గురించి నా తండ్రి మేము ఇక్కడ తయారు చేస్తుండగా ప్రభువా కనికరించమని ప్రార్థిస్తున్నాం. దుష్టుని నా తండ్రి లయపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ప్రేరేపించుచున్నటువంటి ప్రతి దుష్టుని ప్రభా లయపరచమని ప్రార్థిస్తున్నాం. సాతాని క్రియను లయపరచుటకై మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చిన దేవుడవు, మేమందరం కూడా తండ్రి మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. సమూహం అంతా కూడా నా ప్రభు రక్తం చేత పడబడిన ఈ జనాంగం అంతా కూడా నీ సన్నిధి ఉన్నాం. నైనా నీ కృపాసం దగ్గర మీ కనికరం చూపమని ప్రార్థిస్తున్నాం. దేవా, జనులను మనుషులను ప్రభా నీ రూపంలో సృష్టించబడిన మనుషులను ప్రభా నా తండ్రి హత్య చేస్తుండగా నా ప్రభా, చంపబడుతుండగా, కొట్టబడుతుండగా, తరమబడుచుండగా, రక్తపాతము చేయించుండగా నా ప్రభా ఇదిగో మనుషులముగా నా తండ్రి అయ్యా నీ ప్రేమను కలిగిన వారముగా మేము. మణిపూర్ మండిపోతోంది. కారణం మే 4న జరిగిన దుర్ఘటన, అఘాయిత్యం. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రపంచం మానవతను మంటగలిపిన రోజుగా మణిపూర్ సంఘటనను చూస్తూ ఉంది. మణిపూర్లో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడానికి కారణం మణిపూర్లో ఎక్కువగా ఉన్న జనాభా, అందులో క్రైస్తవులు. వారిని ఏదో ఒక విధంగా నష్టపరిచి వారిని తొలగించి వారి ఆస్తులను ఆక్రమించడానికి దారుణాలకు ఒడిగట్టినారు. కొందరి అజ్ఞానం, అఘాయిత్యానికి మరి అనుదినం మణిపూర్ ఒక కేంద్రంగా మనం చూడవచ్చు. మణిపూర్లో ఉన్న క్రైస్తవుల ఆస్తులను ఆక్రమించడానికి దారుణాలకు తెగబడటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవరైతే ఈ దారుణాలకు ఇష్టంగా పనిచేస్తూ ఉన్నారో అలాంటి వారి విషయంలో అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వంలోని పెద్దలు కానీ ట్విట్టర్ అని, సోషల్ మీడియా అని మాటలు చెప్తా ఉన్నారు. కానీ ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద జరిగిన అఘాయిత్యానికి సరైన న్యాయం అనేది మనకు కనిపించదు. పైగా డబుల్ ఇంజన్లో మనం చూస్తూ ఉన్నాం. డబుల్ ఇంజన్లో ట్రబుల్స్, మేజర్ ట్రబుల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. రోజు రోజుకు డబుల్ ఇంజన్ ట్రబుల్స్ భారతదేశం అంతటా మనకు పేపర్లో, మీడియాలో చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఈ ట్రబుల్ ఇంజన్తో ప్రజలు ఎంత ఇబ్బందుల పాలవుతూ ఉన్నారో ఆ ఇంజన్ అధికారులకు మరి కూసింత కూడా అర్థం కాకపోవడం శోచనీయం. రోజు మణిపూర్లో ఇలాంటి అఘాయిత్యాలు, మణిపూర్లోనే కాదు భారతదేశం అంతటా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. డబుల్ వల్ల ప్రయోజనాలు ఉండాలి కానీ డబుల్ వల్ల అమాయక ప్రజల మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోతూ ఉంది. అమాయక ప్రజల యొక్క ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అమాయక ప్రజల మానాన్ని, ప్రాణాన్ని దోచుకుంటూ హరిస్తూ ఉన్నారు. దురాఘాతాలకు పాల్పడుతూ ఉన్నారు. డబుల్ ఆశలకు అంతు లేకుండా పోతూ ఉంది. ఏ అఘాయిత్యం వెనక చూసినా డబలే కనిపిస్తూ ఉంది తప్ప ఇంకేం కనపడడం లేదు. ఈ డబుల్ ఇంజన్లో ఉన్న ఎన్నో శాఖలు ఉన్నాయి కదా, ఆ శాఖలలో ఏదో ఒక శాఖ ఇలాంటి నేరాలకు పాల్పడుతూ ఉంది.
మూసేస్తూ ఉన్నాం, తోసేస్తూ ఉన్నాం, కోసేస్తూ ఉన్నాం. ఈ మాటలన్నీ కూడా సభ్య సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడం తప్ప సభ్య సమాజము మరి సంతోషించి హర్షించదగిన విషయం అయితే కాదు. ఏ అఘాయిత్యాలైనా వాటి వెనక కనిపించేది డబల్ ఇంజన్ సర్కారులోని ఏదో ఒక శాఖ చేసిన పనికి మాలిన చర్యే కదా. ఎంత నష్టపోయినా క్రైస్తవులు దేవుని మీదే ఆధారపడతా ఉన్నారు. దేవుని ప్రేమనే వారు ఇష్టపడతా ఉన్నారు. ఇది మానవత్వం అంటే. అలాంటి ప్రజల మీద దుర్మార్గంగా, దౌర్జన్యంగా, మరి అసహ్యంగా చెప్పుకోవడానికే ఏమంత మంచిగా లేదు. ఇలాంటి సమయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి సోషల్ మీడియాలో జరిగిన వాటన్నిటినీ మరి తీసుకొని జోక్యం చేసుకొని మరి ప్రజలకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చింది. అయితే ఆ సుప్రీంకోర్టు యొక్క చర్యను కూడా సరిగా జరగకుండా మరి ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా. ఇలాంటివన్నీ ఆగిపోవాలని దేశమంతా ఐక్యంగా ఏకత్వం కలిగి దేశము అభివృద్ధి చెంది అభివృద్ధి పదములో ముందుకు సాగాలని నేను చెప్తా ఉన్నా. నేను పిల్లప్పటి నుంచి వింటా ఉన్నా, నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను వింటా ఉన్నా. ఏంటంటే నాకు చదువు చెప్పిన సార్లు చెప్తూ వచ్చినారు, మేడమ్స్ చెప్తా వచ్చినారు, ఆ తర్వాత లెక్చరర్స్ చెప్తూ వచ్చినారు, ఆ తర్వాత ప్రొఫెసర్స్ కూడా చెప్పినారు. ఏమని అంటే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని. ఎన్ని సంవత్సరాలు నా తర్వాత పిల్లలు కూడా వచ్చినారు. వాళ్ళకు కూడా నేను చెప్తూ ఉన్నది ఏంటంటే అభివృద్ధి చెందుతూ, ఇంకా చెందేది ఎప్పుడు? ఇలాంటి దుర్మార్గాలు, ఇలాంటి అఘాయిత్యాలు ఇంకా ఎంత మారిపోతూ ఉన్నప్పటికీ కూడా, కొత్త ఇన్నోవేషన్లు వస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇలా జరుగుతూ ఉంటే దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నట్లా, దేశం అభివృద్ధి పదంలో సాగిపోతూ ఉన్నట్లా? ఈ దేశాన్ని పాలించడానికి క్రైస్తవులు అధికారం మీకు ఇవ్వలేదా? ఆలోచన చేయండి. కాబట్టి ఈ దేశం సంతోషంగా ఉండడానికి, మణిపూర్లో ముఖ్యంగా నష్టపోయిన ఆస్తిని మానసికంగా, శారీరకంగా అలసిపోయి మరి ఇబ్బందిలో ఉన్న ప్రజల శాంతి కోసం, మణిపూర్లోని అల్లరి మూకల తాయిని కట్టించడానికి ఈ దినం జమలమడుగులో క్రైస్తవ లోకం ఒక ప్రవాహం వలె రోడ్డు మీదకి వచ్చి ఎవరిని నిందించలేదు, ఎవరిని మరి ఏలెత్తి చూపలేదు, కానీ ప్రతి ఒక్కరూ శాంతినితో మరి వారి నిరసనను తెలియజేస్తూ వచ్చినారు, ప్రార్థనలు చేస్తూ వచ్చినారు. మణిపూర్ కొరకు, దేశ శ్రేయస్సు కొరకు, మణిపూర్లోని ప్రజల సంరక్షణ కొరకు, ఈ దేశములోని క్రైస్తవుల కొరకు ప్రార్థనలు చేస్తూ వచ్చినారే కానీ ఎక్కడ దౌర్జన్యం చేయలేదు, ఎక్కడ అఘాయిత్యాలకు పాల్పడలేదు, ఎవరిని దూషించలేదు. దూషించడం పెద్ద పనేం కాదు, అది మంచి వాళ్ళ లక్షణము కాదు. కాబట్టి మణిపూర్ ప్రజలకు, ఈ దేశంలో ఉన్న క్రైస్తవులకు, ఈ దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, ఐక్యమత్యంతో ఉండాలని, ఈ దేశం యొక్క సర్వముక్కో అన్ని విషయాలలో అభివృద్ధి పదంలో సాగాలని కోరుకుంటూ ఉంది. India is democratic country. Manipur is one of the state of in India. On the month of May, a conflict raised between two groups. Result: so many people were killed, so many villages
destroyed, and so many churches destroyed. So many Christian people lost their families, their homes, their beloveds. So many people, Christian people, went to the relief camps and had their women were raped. 2 women were nakedly paraded. This incident outraged India. So many people came to the roads and shout for peace established in Manipur. This is the rally was conducted in Andhra Pradesh state, Kadapa district, Jamalmurag village. So many Christian assemblies came to the road voluntarily, and they request to the government, they appeal to the government, stop violence and set peace in Manipur. India is democratic country. Manipur is one of the state of in India. On the month of May, a conflict raised between 2 groups. Result, so many people were killed, so many villages destroyed, and so many churches destroyed. So many Christian people lost their families, their homes, their beloveds. So many people, Christian people, went to the relief camps and had their women were raped. 2 women were nakedly paraded. This incident outraged India. So many people came to the roads and shout for peace established in Manipur. This is the rally was conducted in Andhra Pradesh state, Kadapa district, Jamalmurag village. So many Christian assemblies came to the road voluntarily, and they request to the government, they appeal to the government, stop violence and set peace in Manipur. గ్రహించిన ఆయన క్రైస్తవ పక్షంలో ఆయన మీరు యుద్ధము చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆయన అపవాది క్రియలను తండ్రి విరోధంగా చేస్తున్న ప్రతి వారి నోళ్ళు మూయబడిన దాకా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీరే సహాయం చేయండి. నైనా మణిపూర్ రాష్ట్రంలో కాకుండా దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలలో ఏ ఇబ్బందులు కూడా లేకుండా కృప చూపించి నైనా మీరు సేవలు కలిగించమని, మా రాష్ట్రంలో కూడా శాంతి సమాధానం కల్పిస్తూ సమస్తంలో ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ అమూల్యమైన సమయం అందరూ గమనించండి. దయచేసి ట్రాఫిక్ అందరూ ప్రజలు మాకు సహకరించండి. 10 నిమిషాలు అందరూ ఓపు సహనంతో ఉండండి. మరి అమూల్యమైన సమయంలో వై శ్యామదాస్ సార్ గారు శ్రీస్థాయి సంఘ సభ్యులు ఆయన గాంధీ విగ్రహానికి పూలమాలతో సత్కరిస్తారు. డాక్టర్ థామస్ బాబు గారు కౌన్సిల్కి ప్రముఖులు థామస్ బాబు గారు మనకు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం రాయగలుగుతుంది. తన యొక్క ఉపన్యాసం అందించడానికి కోరుతూ ఉన్నాం. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళు కానీ ఉపన్యాసం చేసేవాళ్ళు కానీ ముందుకు సాగాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 రాబడింది. ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించినా ఆ పేరు బట్టే అతను దేవుని మహిమపరచాలండి. మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవుల పట్ల జరుగుతున్న హింస మరి నేనైతే అనుకుంటున్నాను అవన్నీ మన మేలు కొరకే నేను భావిస్తున్నా.
ఎందుకంటే ఆ రాష్ట్రంలో గత రెండు నెలలుగా జరుగుతున్న హింసను బట్టి ఈరోజు జమ్మమడుగు ప్రాంతంలో ఒక గొప్ప చలనం రాగలిగింది. నేను ఈ ప్రాంతానికి వచ్చి దాదాపు 5 సంవత్సరాలుగా వస్తుంది. 5 సంవత్సరాలుగా మరి ఎప్పుడు కూడా ఇంత గొప్పగా ఐక్య సంఘాలుగా మనం అందరం కలిసి ర్యాలీ చేయడం కానీ ప్రార్థన చేయడం కానీ లేదు. ఇది మొదటిసారి. సో ఇలాంటి ఐక్యత ఈవెన్ రాబోయే సమీప భవిష్యత్తులో కూడా మనం కొనసాగించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. క్రైస్తవులుగా మన గలము వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రార్థన. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి 2 వచనాల్లో మనము నెమ్మదిగా బ్రతకాలంటే, మాన్యముగా మనం బ్రతకాలంటే మనము ప్రార్థనలు యాచనలు చేయాలి. ఎవరి కొరకు? ప్రజలందరి కొరకు, మనుషులందరి కొరకు, రాజ్యాల కొరకు, అధికారుల కొరకు అని రాబడింది. దయచేసి ఈ ర్యాలీ ఇంతటితో అయిపోయింది, మా బాధ్యత అయిపోయింది అనుకోకుండా ప్రతిదినము కూడా మీ ప్రత్యేక ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో భారతదేశంలో క్రైస్తవుల పట్ల దాడులు ఆపుపడాలని ప్రార్థన చేయండి. సమాధాన వారధులుగా మనం ఉండాలి. ఎక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే నినాదాలు, ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి నినాదాలు దయచేసి చేయకుండా మనమందరం కూడా శాంతి కాముకులమని ఈ దేశానికి ప్రజలకు చాటాలి. ఆ రీతిగా అందరూ సహకరించాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరం కన్ను మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడమైన మా ప్రభువ, మరొక్కసారి నా ప్రభు జమ్మలముడు కూడా ప్రతి క్రైస్తవ సంఘములను ఐక్యమత్యముగా నాయన ఈ శాంతి ర్యాలీ మేము చేస్తూ ఉన్నటువంటి విధానమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి నా ప్రభు క్రియలన్నిటినీ మీరు గమనిస్తున్నటువంటి దేవుడు కనుక నా ప్రభు ఆ పరిసర ప్రాంతాల్లో విరోధంగా ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మీరు మనసు మార్చి మీ సొత్తుగా మార్చుకోనమని మనం చేస్తుంటున్నాం. సౌలు లాంటి నా ప్రభు వ్యక్తులను మీరు పౌలుగా మార్చుకున్న దేవుడు అవునాయన. ఆ ప్రాంతంలో క్రైస్తవుల విరోధంగా ఈ సేవకు విరోధంగా లేచే ప్రతి ఆయుధమును దేవ నిర్మూలపరిచి క్రైస్తవ్యాన్ని గొప్పగా విస్తరించున్నట్లుగా ఒక గొప్ప కార్యము చేస్తూ రమ్మని మనం చేస్తున్నాం. దేవా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ఆ కుటుంబాలను ఓదార్చండి, ఆ కుటుంబాలను ప్రేమించండి. దేవా ఎవరైతే కుటుంబ సభ్యులు కోల్పోయినారో నాయన, నీవు ఆదరించే దేవుడవు, ప్రేమించే దేవుడు కనుక ఆ కుటుంబాలకు నీవే ఒక దేవుడుగా కాపరిగా ఉండి ఆ కుటుంబాలకు తండ్రి ఒక గొప్ప సమాధానం కలిగింపచేస్తున్నామని మనవి చేస్తున్నాం. దేవాజ్యమైనటువంటి ప్రభా క్రైస్తవ నాయకులందరూ నా తండ్రి ఆయా డినామినేషన్ ప్రతి ఒక్క దైవ సేవకుల వారి సంఘాలతో కూడి వచ్చి ఈ శాంతి ర్యాలీ చేస్తుండగా ఎవరికి వ్యతిరేకము కాదు కానీ దేవ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ బండ లాంటి మనసులను మార్చి మెత్తన పరిచిన ప్రభా క్రైస్తవులకు అనుకూలంగా వచ్చే ప్రతి దేవ కార్యమును ప్రభా నెరవేర్చి కృపలో దీవించమని మనవి చేసుకుంటూ ప్రార్థించిన విధంగా దేవ ఇటువంటి గొప్పగా నా జరగడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అజనయుడైనా యేసుని అడుగుతున్నాము తండ్రి. తండ్రి అయిన దేవ మరి కుమారుని పైన యేసు వారి పరిశుద్ధమైన నామమున ఒకసారి సమితిని ప్రార్థిస్తున్నాం. దేవాలయంలో మణిపూర్ విషయంలో వారితో ప్రార్థిస్తున్నాం తండ్రి. గ్రంథము 7వ అధ్యాయం చివరి వచనాన్ని దేవుడు వారి ప్రతి భాషను తుడిచేయనని మాట్లాడుతున్నారు తండ్రి. ప్రార్థన చేస్తున్నట్లు అన్ని కూర్చొని మణిపూర్లో ఉన్నటువంటి ప్రజలు దేవా జ్ఞాపం చేసిన కన్నీటిను కూర్చొని దేవా వాటిని ఆదుకోనండి, వాటిని ఓదార్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీ తండ్రి దేవా ఏదైనప్పటికీ భారతదేశంలో దేవా ఎవరికి ఏ నష్టం జరగకుండా మనం కాపాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపం చేసుకోమని ప్రతిపించమని దానియేలు 3వ అధ్యాయంలో మీరు తెలిసిన ప్రకారము రాజు కూడా తెలుసుకున్న సత్యాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉన్నటువంటి సందర్భాన్ని చూపిస్తున్నందుకై రోజును చెల్లిస్తున్నాం. జ్ఞాపం చేసుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము.
యేసు నామములో చట్టాలు అక్కడ చేయబడును గాక. యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తి దిగును గాక. స్తోత్రం యేసు ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకే వందనాలు. సర్వోన్నతుడా, నీకే స్తోత్రం ప్రభువా. ఓరి కందల రహస్తల రబారా షిక్కిందల హిస్తరియ బాందేవా. యేసయ్యా, ఇదిగో ఎస్తేరు ఒక్కతే ప్రార్థన చేసింది నాయన. దేవా, వాళ్ళ వంశాన్ని రక్షించిన దేవా, ఈ రోజునైనా నీ క్రైస్తవ బిడ్డలమైన మేము జమ్మలమడుగు ప్రాంతంలోని ప్రతి బిడ్డ యేసయ్య నీ పరిశుద్ధ నామం పట్టుకొని మొరపెడతా ఉన్నాం. దేవా, మా మొరను ఆలకించు. దేవా, మా మొరను ఆలకించు. దేవా, మా ప్రార్థన ఆలకించు. మా విన్నపానికి చెవియొగ్గు. దేవా, మీరు ఆత్మకార్యం జరిగించు. మాన ప్రాణ ధన నష్టానికి యేసు నామములో మాకు న్యాయము జరుగునుగాక. మిఖాయేలు దూత దిగునుగాక. వారి పరిశుద్ధ సైన్యము దిగునుగాక. ఈ అగ్ని ఆవరించునుగాక. దేవా, శాంతియుతంగా జరుగుతున్న ఈ ర్యాలీని మీరు దర్శించండి అయా. భూ ప్రపంచాలను తరికిందులు చేయగలిగిన నామం యేసు నామములో మొరపెడుతున్నాం. అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయు యేసు నామములో మొరపెడుతున్నాం. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవాలు దిగగలిగిన దేవుడు కనుక యేసయ్యా, ఇన్ని వందల మంది ఏక మనస్సుతో నేను ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ఈ ప్రార్థన, మా ర్యాలీ, మా ఆరాధన, మా అంతర్గత హృదయపు వేదన నీ సన్నిధికి చేర్చుకోబడదు కాక. మాకు న్యాయము తీర్పు యేసు నామములో జరుగునుగాక. దేవా, సైతాన్ని కూరమే కన్నరచ్చుదవా. దేవా, వాని చిన్నగా తొక్కరేసినామో దేవా, మాకు విజయాన్ని అనుగ్రహించి మా తల ఎత్తి నిలబడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తదుపరి కూడలి మనకు మరి మండల పక్షుల దగ్గర అక్కడ దేవ సేవకులు బయట దేవదానం దేవుడి యొక్క వాక్యాన్ని చేస్తారు. అక్కడ ప్రార్థన చేయ
ही मेरा सहारा है, यीशु प्रभु प्यारा है, तू ही मेरा सहारा है। कैसे हमको प्यार इतना प्रभु यीशु ने किया, कैसे हमको प्यार इतना प्रभु यीशु ने किया। यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। मेरे लिए सबके लिए प्राण दिया है महान, मेरे लिए सबके लिए प्राण दिया है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। मेरे लिए सबके लिए प्राण दिया है महान, मेरे लिए सबके लिए प्राण दिया है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। उस पर खून बहाया अपना, अर्पण किया जीवन अपना। क्रूस पर खून बहाया अपना, अर्पण किया जीवन अपना। यीशु प्रभु ने हमको अपना बना लिया, यीशु प्रभु ने हमको अपना बना लिया। यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। पापों को क्षमा देता है, साथ हमको ले चलता है। पापों को क्षमा देता है, साथ हमको ले चलता है। हमको छुड़ाए पाप से अपना बना लिया, हमको छुड़ाए पाप से और अपना बना लिया। यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान।
सबके लिए प्राण दिया है महान, मेरे लिए सबके लिए प्राण दिया है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। मेरे लिए सबके लिए प्राण दिया है महान, मेरे लिए सबके